హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాణిక్యం కూతుర్ని కాపాడిన బాలు మీనా, రోహిణి బండారాన్ని బయటపెట్టిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు మీనా ఇద్దరు కూడా పోటీలో గెలిచి ₹1,00,000 ప్రైజ్ మనీ అయితే తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన రోహిణి మనోజ్ని చూసి అప్పుడే ప్రభావతి అయితే ఆగండి, అక్కడే ఉండండి, ఎందరు కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను అని హారతి పళ్ళాన్ని తీసుకొని బయటికి వస్తుంది. అప్పుడే ఇక రోహిణి మనోజ్ అయితే మేము పోటీలో గెలవలేదమ్మా అని అంటూ ఉంటాడు. అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నువ్వు పోటీలో గెలవలేదా? ఎందుకు గెలవలేదురా అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే ఏం చెప్తాం అత్తయ్య, మేము గెలవలేదు అని రోహిణి అంటుంది. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఈ లక్షలు మింగినోడికి లక్షలు ఎందుకు వస్తూలే అని. అలాగే జరిగిందని కామాక్షి అంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే మరి ఎవరికి వచ్చింది, మన రవికి శృతికి వచ్చిందా అని అడుగుతూ ఉంటే, వాళ్ళకు కూడా రాలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే పార్వతి సుమతి ఇద్దరు కూడా వస్తారు. వాళ్ళిద్దరూ రావడం చూసి మీ ఇద్దరు వచ్చారేంటి ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. బాలు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు వదినా అని అంటూ ఉంటే, ఏంటి బాలుగాడు ఫోన్ చేసి రమ్మన్నాడా, ఎందుకు రమ్మన్నాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఈ పోటీలో గెలిచింది బాలు మీనా అనే అన్నయ్య, అందుకని వాళ్ళ సంతోషాన్ని పంచుకోవాలని మమ్మల్ని కూడా రమ్మన్నారు అని పార్వతి చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అన్నయ్య, నీ ఆశీస్సులు గట్టిగానే ఫలించాయి. మన మీనా బాలుని బెస్ట్ కపుల్ అవార్డు తీసుకొని ఇంటికి వస్తున్నారు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక డప్పులు వాయించుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ బాలు అయితే వచ్చిన ప్రైజు మనీని తీసుకొని ఇక వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అసలు వీడికి ఎలా ఇచ్చారా అని అడుగుతూ ఉంటే, ఏమోనమ్మా నాకేం తెలుసు, ఆ జడ్జిమెంట్ చేసేవాళ్ళు సరిగ్గా చేయలేదు అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు, వీళ్ళే చెప్పుండరు సరిగ్గా అని కామాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలు వీళ్ళు గెలవడం ఏంటో, మీరు గెలుస్తారనుకున్నాను, అంతేలే, వీడి నెత్తి మీద శనిగాడుంటే వీడేం గెలుస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే, నాన్న ₹1,00,000 ప్రైజ్ మనీ వచ్చింది అని అంటూ ఉంటాడు. నీ ఆశీర్వాదమే ఫలించింది నాన్న అని సత్యంతో అంటూ ఉంటే, కాదురా, మీరిద్దరు ఎప్పుడూ కూడా ఉత్తమ జంటలాగే ఉంటారు, అందుకని మీ ఇద్దరికి వచ్చింది. మీరిద్దరు ఎప్పుడూ కూడా అదృష్టవంతులై, కొంతమంది మిమ్మల్ని దురదృష్టవంతులని, డబ్బు లేని వాళ్ళని ఏలన చేస్తారు, కానీ లక్ష్మీదేవి మిమ్మల్ని కొన్ని సమయాల్లో వెతుక్కుంటూ వస్తుంది అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇంకా ఏంటి అక్కడ ఆలోచిస్తున్నావు, వీళ్ళిద్దరికీ హారతివ్వు అని సత్యం అంటూ ఉంటాడు ప్రభావతితో. అప్పుడే ప్రభావతి, నేనేమి వీళ్ళకి కాదు రెడీ చేసింది, వీళ్ళకి రెడీ చేశాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అమ్మ పార్వతి అది అలాగే అంటుంది, కానీ నువ్వు హారతి ఇవ్వమ్మా అని అంటూ ఉంటాడు పార్వతిని. నేనా వద్దన్నయ్య అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా నువ్వే ఇవ్వు అని మీనా కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే వాళ్ళిద్దరికీ దిష్టి తీసి హారతి అయితే ఇస్తుంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత పాపం మా అమ్మ మనోజ్ గాడికి డబ్బులు వస్తాయేమని చాలా ఆశపడిపోయింది, కానీ వాడికి శనిగాడి నెత్తి మీద ఉంటే ఏమొస్తుంది అని అంటూ బాలు కూడా ప్రభావతిలాగే సమాధానం చెప్తూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే మనోజ్ని తీసుకొని గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే మనం అనుకున్నట్టే మరో ₹1,00,000 కూడా వచ్చాయి. వీటితో మనం రూమ్ కట్టుకోవడానికి సగం పైనే డబ్బులు కుదిరాయి. రోహిణి వాళ్ళు ఆ 2 లక్షలు కూడా ఇచ్చేస్తే ఖచ్చితంగా మనం ఇక రూమ్ కట్టేయవచ్చు అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి వాళ్ళు భోజనం చేయడానికి కిందకి వస్తారు. వచ్చిన తర్వాత రోహిణి, మిగతా 2 లక్షలు నా నగల డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని ప్రభావతి అయితే, ఏంటే డిమాండ్ చేస్తున్నావు, వాళ్ళని భోజనం తిన్నివ్వా, ఆ భోజనం చేసేటప్పుడే నీ డబ్బులు గుర్తొచ్చాయా, అయినా 1,00,000 మింగారు కదా ప్రైజ్ మనీ, ఇంకా డబ్బులు అవసరమా మీకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. 45 లక్షలు మింగిన తర్వాత కూడా మరి నా నగలు మింగాల్సి వచ్చింది కదా మీ కొడుకు, మరి అప్పుడు మీరు అడగడం చేత కాలేదా మీకు, ఆ నగల్ని తీసిచ్చింది మీరే కదా,
మరి 45 లక్షలు మింగేశాక మళ్ళీ ఎందుకు నా నగల్ని మింగుతున్నావని మరి మీరు ఎందుకు అడగలేదు అని అడుగుతూ ఉంటుంది మీనా. మరి ఆ రోజు మావయ్య గారికి వచ్చిన పెన్షన్ తాలూకు డబ్బులు ₹1,00,000 కూడా పాపం భార్యని హనీమూన్కి తీసుకువెళ్ళడానికి మింగేయాలని చూసి నా తమ్ముడి మీద నింద వేశారే, మరి అప్పుడు నోరు లెగలేదేంటి మీకు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇన్ని రోజులు మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి మీరేమన్నా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను, అది నా చేతకానితనం అని అనుకుంటున్నారు మీరు. కానీ మీ పెద్దరికానికి నేను ఇచ్చే గౌరవం అది. కాబట్టి మీ గౌరవాన్ని ఇంకా దిగజార్చుకోకండి. ఎప్పుడైతే కొడుకు చేసిన తప్పులకి నగలు తాకట్టు పెట్టుకోమని కోడలు నగలు ఇచ్చారో అప్పుడే మీ మీదున్న సగం గౌరవం తగ్గిపోయింది. మిగతా గౌరవం కూడా తగ్గిపోవాలంటే అప్పుడు మీరు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, నేను కూడా నా ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్తాను అని ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటే కూస్తున్నావు, నా కోడలికి నీకు సాపత్యమా, నా కోడలు కోటీశ్వరాలు, తలుచుకుంటే వాడు తీసుకువెళ్ళిపోయిన 45 లక్షలతో సహా వడ్డీతో సహా 50 లక్షలు మీ మొఖాన కొడుతుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, కొట్టమనండి, వెంటనే 45 లక్షలు కాదు 50 లక్షలు అంటున్నారు కదా, 2 రోజుల్లో నాకు ఆ 50 లక్షలు మీ కోటీశ్వరులైన కోడల్ని నా దగ్గర పెట్టమని చెప్పండి, అప్పుడు మీ మాటలు మాట్లాడండి, అప్పటి వరకు మాత్రం నోరెత్తకండి అని మీనా అయితే సరిగ్గా సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక సత్యం అయితే, ప్రభా ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటండి అదంతలా పొగరుగా సమాధానం చెప్తుంటే నన్నే అంటారేంటి, చూసారా ఎలా మాట్లాడుతుందో అని ప్రభావతి అంటూ ఉంటే, నువ్వు అడిగిన దానికే కదా తను సమాధానం చెప్తుంది, కోటీశ్వరులైన కోడల్ని చూసుకొని 50 లక్షలు తీసుకొస్తుంది అని అన్నావు కదా, మీనా చెప్పినట్టే నువ్వు 4 రోజుల్లో లేకపోతే 2 రోజుల్లో మీ కోటీశ్వరాలైన కోడల్ని డబ్బులు తీసుకురమ్మని చెప్పు అని అంటూ ఉంటే, వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కదా, డబ్బులు ఎలా ఇస్తాడు అని మనోజ్ అడుగుతూ ఉంటాడు. మరి షాప్ పెట్టుకోవడానికి మొన్న నగలు తాకట్టు పెట్టి అమ్మేస్తే అప్పుడు కూడా డబ్బులు మీ నాన్న ఇవ్వలేదా, ఇప్పుడు అలాగే ఇస్తాడు, అడిగి 4 రోజుల్లో మీకు టైం ఇస్తున్నాను, 4 రోజుల్లో మొత్తం డబ్బులన్నీ కూడా టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టండి అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య ఇది, మా నాన్న జైల్లో ఉన్నారని తెలుసు కూడా మీరెందుకు అలాగా శపథాలు చేస్తున్నారు అని రోహిణి అడుగుతూ ఉంటే, మరి మీ నాన్న జైల్లో ఉంటేనే కదా 25 లక్షలు షాప్ పెట్టుకోమని పంపించాడు, మన 2 లక్షలు పంపించాడు, ఇవన్నీ ఎలా వచ్చాయో అలాగే పంపించమని మీ మలేషియా మావయ్యకి చెప్పు, లేకపోతే మీ మలేషియా మావయ్యతో నేనే ఫోన్లో మాట్లాడతాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అయితే తలపట్టుకుంటుంది. ఒక సమస్య పోతే ఇంకో సమస్య, ఇలా ప్రతి సమస్య మొదలవుతూనే ఉంది. ఎక్కడ కూడా సుఖంగా సంతోషంగా టెన్షన్ లేని జీవితాన్ని నిద్రని గడుపుదామంటే ఒక్కరోజు కూడా జరగడం లేదు. ఇప్పుడు 50 లక్షలు తీసుకురమ్మంటుంది, ఎక్కడి నుంచి తీసుకురాను అని అనుకుంటూ రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది. అప్పుడే ఇక మీనాతో బాలు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మీనా శివంగిలాగా ఇలా ఈరోజు అలా మాట్లాడావు అని అడుగుతూ ఉంటే, అవును మాట్లాడాను, ఎందుకు మాట్లాడానో తెలుసా మీకు, అత్తయ్య గారు ప్రతిసారి కూడా మనల్ని ఏలన చేస్తూనే మాట్లాడుతున్నారు, ఆవిడ చేసిన తప్పు ఆవిడకి తెలియాలి కదా, రోహిణి కోటీశ్వరాలు అని చెప్పి ప్రతిరోజు కూడా మా పేదరికాన్ని ఎక్కిరిస్తూనే ఉన్నారు, ఇప్పుడు తెలుస్తుంది రోహిణి ఆడుతుంది నాటకమో నిజమో అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, నువ్వు చెప్పింది కరెక్టే, నేను అంత దూరం ఆలోచించలేదు అని అంటూ ఉంటాడు బాలు. ఏదేమైనా నీకు చాలా తెలివితేటలే ఎక్కువే అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. సరేలేండి, రేపు మనం పొద్దున్నే పూలకి వెళ్ళాలి, గుర్తుంది కదా, ఈరోజు పక్క ఊర్లో సంత జరుగుతుంది, దాంట్లో మనకి కావాల్సిన పూలన్నీ చాలా చౌకగా వస్తాయి, పొద్దున్నే లేవాలి, పడుకోండి అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా అలాగే అని అంటూ ఉంటే, ఇంతలో ఇక రోహిణి అయితే, ఏంటిది నాకు ఈ పరీక్ష, ఇప్పుడు ఏం చెయ్యాలి, మాణిక్యానికి ఫోన్ చేస్తాను, రేపు వచ్చి ఏదో ఒక డైలాగ్ కొట్టి వెళ్ళమంటాను అని మాణిక్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక మాణిక్యం అయితే, ఫోన్ ఈ టైంలో చేసావేంటి ఫోన్ అని అడుగుతూ ఉంటాడు. రేపు లేదు, రేపు నువ్వు మా ఇంటికి రావాలి అని రోహిణి, నాదే కొట్టు
కాబట్టి నేను రాలేను, కావాల్సింటే ఎల్లుండి వస్తాను అని అంటూ ఉంటే సరే అయితే అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక బాలు మీనా ఉదయమే బయలుదేరుతారు. అలాగే ఉదయమే మాణిక్యం కూడా తన వ్యాపారానికి కావాల్సినవన్నీ ఆటోలో వేసుకొని తను కూడా బయలుదేరుతాడు. మాణిక్యంతో పాటు తన కూతురు కూడా అటు వెళ్తూ ఉంటుంది కొట్టు దగ్గర ఉండడానికి. అప్పుడే ఇక బాలు మీనా మొత్తం పూలన్నీ కూడా తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. అలా సంతలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇక రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ ఉన్న మాణిక్యం కూతుర్ని ఒక బండి వచ్చి ఢీకొంటుంది. దాంతో మాణిక్యం కూతురు పక్కనే ఉన్న రాయి మీద పడిపోతుంది. అలా పడిపోవడంతో అది చూసిన బాలు మీనా బాగా రక్తం వచ్చేసరికి ఇక వెంటనే పక్కనే ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తన కూతురికి యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకొని మాణిక్యం పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరు కూడా మా పాపేనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలాగే మీనా అయితే పాపకి బ్లడ్ కూడా ఇస్తుంది. అప్పుడు ఇక మాణిక్యం అయితే హాస్పిటల్కి వచ్చి యాక్సిడెంట్ అయిన పాపని హాస్పిటల్కి తీసుకొచ్చారు కదండి, ఎక్కడుందని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అదిగో బాబు అక్కడ ఉంది అని అంటూ చూపించేసరికి అప్పుడే ఎవరో కూడా తెలీదు ఆ పాపని పరిగెత్తుకుంటూ టెన్షన్ పడుతూ మరీ హాస్పిటల్కి తీసుకువచ్చారు. పాపకి బ్లడ్ ఎక్కించాలంటే ఆమె బ్లడ్ కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలే, నిజంగా వాళ్ళిద్దరూ కూడా ఈరోజు నీ కూతుర్ని కాపాడారు అని అక్కడే ఉన్న నర్స్ అయితే చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారు, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని నర్సుతో అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే బాలు మీనా దగ్గరికి మాణిక్యాన్ని తీసుకువెళ్తుంది నర్సు అయితే. ఇక మాణిక్యం ఒక్కసారే వెనక్కి తిరిగి చూసిన బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక మాణిక్యం గారు మీరా అని అంటూ ఉంటుంది. మీనా మీరేంటి ఇక్కడున్నారు, అయినా మీరేంటి ఇలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక నర్సు వెనక్కి వచ్చి ఇతనేనమ్మా ఆ పాప తండ్రి అని అంటూ చెప్తుంది. ఒక్కసారి మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి దెబ్బ తగిలిన పాప మీ పాప అని బాలు అడుగుతూ ఉంటే అప్పుడు ఇక మాణిక్యం అయితే అవును తను నా కన్న బిడ్డే అని మాణిక్యం చెప్తాడు. అంటే మీకు పెళ్ళయ్యి కూతురు కూడా ఉంది? అదే అవును, రోహిణి ఆ రోజు మీ ఆవిడకి ఏదో ఒంట్లో బాగోలేదని మిమ్మల్ని పల్లెటూరు నుంచి పంపించేసింది కదా, అవునా మీకు కూతురు కూడా ఉందన్నమాట అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే మీరు ఎప్పుడొచ్చారు దుబాయ్ నుంచి, వచ్చేటప్పుడు ఆ సంతలో ఏమన్నా ఆగారా, అయినా పల్లెటూరు దాకా ఎందుకు వచ్చారు అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం అయితే బాలు చెయ్యి పట్టుకొని నన్ను క్షమించు బాలు, నేను మలేషియా నుంచి రాలేదు, దుబాయ్ నుంచి రాలేదు, నేను అసలు కోటీశ్వరుణ్ణి కాదు, రోహిణి మేనమావని కాదు అని మాణిక్యం నిజాన్ని చెప్పేస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మీతో ఏదో ఒక విషయం చెప్పి అబద్ధం చెప్పవచ్చు, కానీ నేను అబద్ధం చెప్పి ఇక మిమ్మల్ని మోసం చేయలేను. ఈరోజు నా కూతురు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం మీరే అని అంటూ మాణిక్యం అయితే చాలా అంటే చాలాగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే అసలు ఏం జరిగింది, మరి మలేషియా నుంచి వచ్చినట్టు ఎందుకు నాటకం ఆడావు అని అడుగుతూ ఉంటాడు. విద్య రోహిణి ఇద్దరు ఒకరోజు నా దగ్గరికి వచ్చి నీకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తాము, దానికి రిహార్సల్స్ చెయ్యాలి అని ఒక వీడియో తీయాలి, నువ్వు అచ్చం వీళ్ళ మావిలాగే నటించాలని నా దగ్గరికి వచ్చారు. అలాగే నేను కూడా నటిస్తానని సినిమా మీద పిచ్చితో వాళ్ళు చెప్పిన డీల్కి ఒప్పుకున్నాను. రియాలిటీ షో అని అక్కడ కెమెరాలు ఇక్కడ కెమెరాలు పెడతారని నన్ను నమ్మించి 3 రోజులు పల్లెటూరులో ఉంచారు. కానీ తర్వాతే అర్థమయ్యింది వాళ్ళు కేవలం వాళ్ళకి వచ్చిన కష్టాన్ని దాటుకోవడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారని అర్థమైంది. రోహిణి ఫ్రెండ్ విద్య నాకెంతో సహాయం చేసింది, అందుకని తన మాట కాదనలేక నేను కూడా రోహిణికి సహాయం చేశాను అని అంటూ నిజాన్ని బయటపెడతాడు. తను కోటీశ్వరాలు కాదు అని చెప్పగానే బాలు మీనా ఇద్దరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, ఇప్పుడు అనుమానం నిజమయ్యింది అని అనుకుంటూ ఉంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, మరి మీనా
బాలుకి రోహిణి కోటీశ్వరరాలు కాదని తెలిసాక మరి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో, ఏం జరగబోతుంది, నిజాన్ని బయట పెడతారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై